స్పోకెన్ ఇంగ్లీష్ లెసన్ 22. ఈ లెసన్లో షల్, విల్, షుడ్, వుడ్ ఎలా వాడాలో వాటి గురించి నేర్చుకుందాం. షల్, విల్ ఆర్ బోత్ మోడల్ వర్బ్స్ primarily used to express the future tense. షల్, విల్లు రెండు భవిష్యత్తు కాలం గురించి వాడే మోడల్ వర్బ్స్. In informal English, the simple future is frequently conjugated entirely with the auxiliary will, particularly in American English. ఇంగ్లీష్లో ఫార్మల్, ఇన్ఫార్మల్ అనే రెండు రకాల సంభాషణలు ఉన్నాయి. ఫార్మల్ అంటే మర్యాదపూర్వకంగా చేసే సంభాషణ, పెద్దలతో మాట్లాడేటప్పుడు, ఉద్యోగం చేసే స్థలాల్లో చేసే సంభాషణ. ఇన్ఫార్మల్ అంటే స్నేహితులతో, సన్నిహితులతో చనువుగా మాట్లాడే సంభాషణ. ఇన్ఫార్మల్ ఇంగ్లీష్లో సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో అన్ని సబ్జెక్ట్స్కి అంటే ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ వీటికి సాధారణంగా పాజిటివ్, నెగిటివ్ సెంటెన్సుల్లో విల్ వాడతాం. క్వశ్చన్స్కి మాత్రం ఖచ్చితంగా ఐకి, వికి షెల్నే ఉపయోగించాలి. ఎగ్జాంపుల్, ఐ విల్ గో టుమారో, నేను రేపు వెళతాను. హీ విల్ గో టుమారో, అతను రేపు వెళతాడు. ఇన్ మోర్ ఫార్మల్ ఇంగ్లీష్ దెర్ ఈస్ ఎ రూల్ దట్ షెల్ షుడ్ బి యూజ్డ్ ఇన్ ద ఫస్ట్ పర్సన్ సింగులర్ అండ్ ప్లూరల్ ఐ అండ్ వి. విల్ షుడ్ బి యూజ్డ్ ఇన్ ద సెకండ్ అండ్ థర్డ్ పర్సన్ సింగులర్ అండ్ ప్లూరల్ యూ, హీ, షీ, ఇట్, దే. ఫార్మల్ ఇంగ్లీష్లో సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో సబ్జెక్ట్స్ ఐ, వీలకు షెల్ వాడాలి. మిగిలిన సబ్జెక్ట్స్కి అంటే యూ, దే, హీ, షీ, ఇట్లకు విల్ వాడాలి అనే రూల్ ఉంది. ఎగ్జాంపుల్, ఐ షెల్ గో టుమారో, నేను రేపు వెళతాను, నేను రేపు వెళ్ళాలి. హీ విల్ గో టుమారో, అతను రేపు వెళతాడు. నెక్స్ట్, షెల్ కరెంట్లీ టెండ్స్ టు బీ ఫాలింగ్ అవుట్ ఆఫ్ యూస్, బట్ ఇట్ కంటిన్యూస్ టు బీ యూస్డ్ విత్ ఐ అండ్ వి ఫర్ ఆఫర్స్ అండ్ సజెషన్స్. షెల్ ఇప్పుడు ఎక్కువ వాడుకలో లేదు, అయినప్పటికీ ఆఫర్స్కి, సజెషన్స్కి సబ్జెక్ట్స్ ఐ, వీలకు షెల్ వాడతాము. ఎగ్జాంపుల్, ఫస్ట్ వన్, షెల్ ఐ గెట్ యూ సంథింగ్ టు ఈట్, నేను మీకు తినటానికి ఏదైనా తీసుకురానా. సెకండ్ వన్, షెల్ ఐ ఆర్డర్ ఎ ట్యాక్సీ, నేను ట్యాక్సీని బెత్తాయించిన. థర్డ్ వన్, షెల్ వి బిగిన్, మనం మొదలు పెడదామా. ఫోర్త్ వన్, షెల్ వి డ్యాన్స్, మనం డ్యాన్స్ చేద్దామా. ఫిఫ్త్ వన్, షెల్ వి కంటిన్యూ, మనం కొనసాగిద్దామా. షెల్ని ఉపయోగించే సందర్భాలు ఉదాహరణలతో చూద్దాం. మొదటిగా, టు మేక్ ఆఫర్స్ యూజింగ్ ఐ అండ్ వి. ఎగ్జాంపుల్, షెల్ ఐ మేక్ సమ్ లంచ్, నేను కొంత భోజనం తయారు చేయనా. నెక్స్ట్, టు మేక్ సజెషన్స్ యూజింగ్ ఐ అండ్ వి. సలహాలు ఇవ్వటానికి షెల్ని ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్, షెల్ వి హ్యావ్ సంథింగ్ టు ఈట్, మనం ఏదైనా తిందామా. నెక్స్ట్, టు ఎక్స్ప్రెస్ ఫార్మల్ ఆబ్లిగేషన్స్. ఆబ్లిగేషన్స్ అంటే బాధ్యతలను తెలియజేసేవి. అది ఫార్మల్ ఆబ్లిగేషన్ అయితే అప్పుడు కూడా షెల్ ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్, అప్లికెంట్స్ షెల్ ప్రొవైడ్ ఎవిడెన్స్ ఆఫ్ దేర్ క్వాలిఫికేషన్స్. అప్లికెంట్స్ వారి విద్యార్హతలను నిరూపిస్తూ సాక్ష్యాల్ని సమకూర్చాలి. అలాగే, టు మేక్ ఎ ప్రామిస్, వాగ్దానం చేయటానికి కూడా షెల్ని ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్, ఐ షెల్ నెవర్ ఫర్గెట్ ద హెల్ప్ యూ గేవ్ మీ, మీరు నాకు చేసిన సాయాన్ని నేను ఎప్పుడూ మర్చిపోను. అలాగే, టు డిస్క్రైబ్ ద ఫ్యూచర్ వెరీ ఫార్మల్లీ, ఫార్మల్గా భవిష్యత్తును గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు కూడా షెల్ని ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్, వి షెల్ ఓవర్కమ్ దిస్ డిఫికల్ట్ మూమెంట్, మనం ఈ కష్టతర పరిస్థితిని అధిగమించాలి. నెక్స్ట్, విల్ ఉపయోగించే సందర్భాలు ఉదాహరణలతో చూద్దాం. టు డిస్క్రైబ్ ద ఫ్యూచర్, భవిష్యత్తుని నిర్వచించటానికి ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్, వి విల్ సెండ్ యూ ద రిపోర్ట్ టుమారో, మేము మీకు రిపోర్ట్ రేపు పంపిస్తాము. నెక్స్ట్, టు మేక్ ఏ ప్రిడిక్షన్, జరగబోయే దాని గురించి ఊహిస్తూ చెప్పేటప్పుడు కూడా విల్ వాడతాము. ఎగ్జాంపుల్, ద వరల్డ్ పాపులేషన్ విల్ గ్రో ఎ లాట్ ఇన్ ద నెక్స్ట్ 10 years, వచ్చే 10 సంవత్సరాలలో ప్రపంచ జనాభా బాగా వృద్ధి చెందుతుంది. నెక్స్ట్, టు ఎక్స్ప్రెస్ ఎ డెసిషన్ మేడ్ ఎట్ ద మూమెంట్ ఆఫ్ స్పీకింగ్, మాట్లాడుతూ ఉన్నప్పుడే ఒక నిర్ణయాన్ని తీసుకోవటానికి కూడా విల్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్, ఐ విల్ హ్యావ్ ద ఆరెంజ్ జ్యూస్ ప్లీజ్, నేను ఆరెంజ్ జ్యూస్ తీసుకుంటాను. నెక్స్ట్, టు మేక్ ఎ రిక్వెస్ట్, బ్రతిమలాడుతూ మాట్లాడేదానికి కూడా విల్ ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్, విల్ యూ బ్రింగ్ సమ్ వాటర్ ప్లీజ్,
దయచేసి మీరు నాకు కొంచెం మంచినీళ్ళు తెస్తారా? నెక్స్ట్, టు మేక్ ప్రామిసెస్ అండ్ ఆఫర్స్. ప్రామిసెస్, ఆఫర్స్ చేయటానికి కూడా విల్ ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్, వి విల్ సెండ్ యూ గూడ్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. మేము మీకు సరుకులు వీలైనంత త్వరగా పంపిస్తాము. నెక్స్ట్, టు డిస్క్రైబ్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ అ కండిషనల్ ఫ్రేజ్. ఏదైనా ఒకటి జరిగితే లేదా జరగకపోతే వచ్చే పర్యవసానాన్ని గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు వీళ్ళు వాడతాం. ఎగ్జాంపుల్, ఇఫ్ ఇట్ రైన్స్ వి విల్ నాట్ అటెండ్ ద క్లాస్. ఒకవేళ వర్షం పడితే మేము క్లాస్కి హాజరు కాము. నెక్స్ట్, షుడ్ గురించి చూద్దాం. షుడ్ ఈజ్ ద కండిషనల్ ఫార్మ్ ఆఫ్ షెల్. షుడ్ అనేది షెల్ యొక్క కండిషనల్ ఫామ్, అంటే ఖచ్చితంగా అన్న అర్థం వస్తుంది. షుడ్ ఉపయోగించే సందర్భాలు ఉదాహరణలతో చూద్దాం. ఫస్ట్ వన్, టు గివ్ అడ్వైస్. సలహా ఇచ్చుటకు షుడ్ ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్, యూ షుడ్ డూ ఎక్సర్సైజెస్ రెగ్యులర్లీ. నీవు క్రమం తప్పకుండా ఎక్సర్సైజెస్ చేయాలి. నెక్స్ట్, టు గివ్ టెంటేటివ్ ఒపీనియన్స్. పరిశీలనతో కూడిన అభిప్రాయాన్ని ఇవ్వటానికి షుడ్ ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్, ఐ షుడ్ థింక్ ద కాస్ట్ విల్ బీ అబౌట్ 1000 రూపీస్. దాని ఖరీదు 1000 రూపాయలు ఉంటుందని నేను ఆలోచించాలి. నెక్స్ట్, ఇన్ హైపోథెటికల్ సిట్యుయేషన్స్. ఊహతో కూడిన స్థితిని గురించి చెప్పడానికి షుడ్ వాడతాం. ఎగ్జాంపుల్, షుడ్ యూ నీడ్ ఎనీ హెల్ప్ జస్ట్ కాల్ మీ. మీకు ఏ సహాయం కావాలన్నా వెంటనే నన్ను పిలవండి. నెక్స్ట్, వుడ్ గురించి చూద్దాం. వుడ్ ఈజ్ ది కండిషనల్ ఫార్మ్ ఆఫ్ విల్. వుడ్ అనేది విల్ యొక్క కండిషనల్ ఫార్మ్. ఇన్ ఇన్ఫార్మల్ ఇంగ్లీష్ టుడే ద కండిషనల్ టెన్స్ ఈజ్ యూజువల్లీ కన్జుగేటెడ్ ఎంటైర్లీ విత్ వుడ్. విల్ యొక్క కండిషనల్ ఫార్మ్ వుడ్ సాధారణంగా ఇన్ఫార్మల్ ఇంగ్లీష్లో వాడబడుతుంది. ఎగ్జాంపుల్, ఫస్ట్ వన్, ఇఫ్ ఐ హ్యాడ్ ఎనఫ్ మనీ ఐ వుడ్ బై అ న్యూ హౌస్. నా దగ్గర సరిపడినంత డబ్బు ఉంటే నేను కొత్త ఇల్లు కొనేవాడిని లేదా కొనేదాన్ని. సెకండ్, ఇఫ్ ఐ హ్యాడ్ మోర్ టైమ్ ఐ వుడ్ టేక్ ఇంగ్లీష్ క్లాసెస్. నా దగ్గర ఎక్కువ సమయం ఉంటే నేను ఇంగ్లీష్ క్లాసులు తీసుకునేవాడిని. ఇప్పుడు ఓవరాల్గా షెల్, విల్, షుడ్, వుడ్లను ఉపయోగిస్తూ మరికొన్ని ఉదాహరణలు చూద్దాం. ఎగ్జాంపుల్స్, ఫస్ట్ వన్, షెల్ ఐ హెల్ప్ యూ. నేను సాయం చేయనా? సెకండ్, షెల్ ఐ వాటర్ యువర్ ప్లాంట్స్ వైల్ యు ఆర్ అవే. మీరు లేనప్పుడు నేను మీ మొక్కలకు నీరు పోయినా? థర్డ్, వీఆర్ ఆల్ హ్యావింగ్ లంచ్ టుగెదర్ టుమారో. విల్ యూ బీ ఏబుల్ టు జాయిన్ అస్. మేమందరం కలిసి రేపు భోజనం చేస్తాం. నీకు మాతో చేరుటకు వీలవుతుందా? 4. According to reports, the price of petrol will increase next year. రిపోర్ట్స్ ప్రకారంగా వచ్చే సంవత్సరం పెట్రోల్ ధరలు పెరుగుతాయి. 5. Copies of the report will be distributed at the meeting. రిపోర్ట్స్ యొక్క కాపీలు మీటింగ్ వద్ద పంచబడును. 6. To keep fit, you should take regular exercise. ఫిట్గా ఉండటానికి నీవు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. 7. Should you need further information, please don't hesitate to contact us. మీకు ఇంకా ఏమైనా సమాచారం కావాలంటే దయచేసి మమ్మల్ని సంప్రదించటానికి సంకోచించవద్దు. 8. If he had more free time, he would join a sports club. అతనికి ఎక్కువ సమయం ఉంటే అతను స్పోర్ట్స్ క్లబ్లో చేరి ఉండేవాడు. 9. It would be easier to find our way if we had a map. మన దగ్గర మ్యాప్ ఉంటే మన దారి కనుక్కోవడం సులువై ఉండేది. ఈ లెసన్లో షెల్, విల్, షుడ్, వుడ్లను గురించి నేర్చుకున్నాం కదా. ఎక్కువ సాధన చేస్తే మనకి వీటిని వాడటం సులువవుతుంది. నెక్స్ట్ లెసన్లో ఇప్పటి వరకు అయిన లెసన్స్ నుండి ఎగ్జాంపుల్స్ చూద్దాం.